అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ప్రకాశం భవనం వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు 14వ రోజుకు చేరుకున్నాయి. 14 రోజుల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రభుత్వంలో మార్పు వచ్చేంత వరకు తమ ఉద్యమాలు ఆపేదే లేదని తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తమకు ప్రభుత్వం మద్దతు ప్రకటించాల్సింది పోయి మీనమేషాలు లెక్కిస్తుందని మండిపడ్డారు. ఉద్యమాలు ఆపాలి అంటే సమస్యలు పరిష్కారం కావాల్సిందేనని గంటపదంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి వారు ఏం మాట్లాడారో మనము విందాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ జరుపుకుంటా ఉంది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అంగన్వాడీలు మాత్రం క్రిస్మస్ పండుగ జరుపుకోలేనటువంటి పరిస్థితి. క్రిస్మస్ అంటే జాలికి, దయకు, కరుణకు, క్షమాభిక్షకు అన్నిటికీ రూపం క్రిస్మస్. అవన్నీ మన ప్రభుత్వానికి కలగాలని, ముఖ్యమంత్రి గారికి కలగాలని, మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు మాకు శుభవార్త చెప్తారేమో అనుకున్నాం. పోనీ క్రిస్మస్ కన్నా శుభవార్త చెప్తారేమో అనుకున్నాం. ఏమాత్రం ఈ ప్రభుత్వానికి చలనం లేదు. వెంటనే మమ్మల్ని పిలిచి చర్చించి మా సమస్యలు పరిష్కారం చేయకుంటే అంగన్వాడీల సత్తా ఏంటో 2024 ఏప్రిల్లో చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే మా సమస్యల పరిష్కారం చేయాలని, లేకపోతే రేపటి నుంచి సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.